నమస్కారం. కాబట్టి ఏంటంటే మీకు ఆ రెండిట్ల కన్ఫ్యూజన్ వస్తుంది. అందువల్ల దయచేసి మా సూచనని పరిగణించి తప్పనిసరిగా మీరు మా విజ్ఞప్తిని పరిగణించి తప్పనిసరిగా మీరు అలా ముందుకు వెళ్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ట్రంప్ గారు మంచి శుభార్త చెప్పారు. సో వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. సో మరి ఈవేళ ఎలా ఉండబోతుంది స్టాక్ మార్కెట్, ఏంటి అసలు ఎలా వెళ్ళాలి, ఏంటి స్ట్రాటజీ అనేది ఒక 20-25 సెకండ్స్ బ్రీఫ్ చెప్పండి సార్. అనుకున్నదే ఎనీ టైమ్ ఇట్ మే బర్స్ట్ అనుకున్నా Yes, sir. వచ్చింది, ఇప్పటికి వచ్చింది. ఒక 2 రోజులు ముందు వస్తే బాగుండేది. Yes, అంటే ఎస్టీటీ ఇప్పుడు కనుమరుగైపోద్ది, దాని పెద్ద పట్టించుకోరు. మళ్ళీ కొత్త న్యూస్ వచ్చింది కదా పాజిటివ్. సో ఏది మార్కెట్ కూడా 1300 పాయింట్స్ ఇవాళ నిఫ్టీ గ్యాప్ అప్. సో ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై, కానీ మళ్ళీ 500 పాయింట్స్ పడింది. సార్ సో డెఫినెట్గా ఏంటంటే కొంచెం మంచి తరుణం ఇది. ఇప్పుడు అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి ఒక న్యూస్తో మనకి ఎస్టీటీ పెంచంగానే అయిపోయిందని ఏమి ఉండదు. ఏదో ఒక న్యూస్ వచ్చినప్పుడు పాతది కనుమరుగైపోద్ది. సో ఎస్టీటీ ఛార్జెస్ కూడా విపరీతంగా పెంచింది. తగ్గిస్తారనుకున్నది పెంచిందామా మేడం. సో యాక్చువల్గా ఇదివరకు 24-25లో ఎస్టీటీ 200 ఆప్షన్స్లో ఫీచర్స్లో 200 ఉండేది. ఇప్పుడు దాదాపుగా 1 crore తీసుకుంటే 200 అయితే ఇప్పుడు 5,000 ఎస్టీటీ. అంటే ఎంత తేడా ఉంది చూడండి. టూ మచ్ కదా. ఇప్పుడు అందుట్లో 10 రోజుల ముందు ఆమె బయటకు వచ్చి మీరు రిటైల్ కొనుక్కోండి బాధ లేదు అని భరోసా ఇచ్చి తర్వాత ఇప్పుడు ఇట్లా ఇస్తే మరి ఎట్లా? అందుకనే స్టాక్ మార్కెట్ సంబంధించిన వరకు ఇది బ్యాడ్ బడ్జెటే. సో డౌట్ లేదు, వీ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే మరి మాకు పెయినే కదా. సో డెఫినెట్గా ఇన్వెస్టర్స్ కి మరి ఆల్రెడీ సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు బూస్ట్ ముందు చెప్పి మళ్ళీ తర్వాత ఛార్జెస్ పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదిగాక మళ్ళీ మేడం కూడా అంటాం ఏంటంటే శారీ మీద కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి. రెడ్ శారీ కట్టుకొని వచ్చారు. మీరు ఏ శారీ కట్టుకున్నా మాకు ఇబ్బంది లేదండి, ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇవ్వాలి, అదే మా రిక్వెస్ట్ అంతే. సో డెఫినెట్ గా అది, ఎందుకంటే మీరు ఎక్కువ టైం రెడ్ కలర్ ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్ గా ట్యాక్స్ పెంచారు, ఆ భయమే మాలో ఉంది. సో డెఫినెట్ గా అది మీరు కన్సర్న్ తీసుకొని ట్యాక్స్లు కొంచెం తగ్గిస్తే మంచిదని. ఎందుకంటే వరల్డ్ దునియా మొత్తం చెప్తోంది ఇండియాలో ట్యాక్స్లని ఇప్పటికే ఎక్కువ ఉంటే ఇంకా ట్యాక్స్ పెంచుకుంటే ఎట్లా? ఇప్పుడు ఎఫ్ఐఎస్కి ఏమో 5% ఉన్నది, క్యాప్ 10% చేశారు. సంతోషం, వాళ్ళు ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రేడ్ డీల్ జరిగింది, ఎఫ్ఐఎస్ వస్తారు. కానీ రిటైల్ ఇంతకాలం మనకి కష్టకాలంలో ఆదుకున్న రిటైల్స్ సపోర్ట్ చేయాలి కదా, అది మెయిన్. సో వాళ్ళు అమ్ముతుంటే డబల్ ట్రిపుల్ కొన్నారు. సో మరి వీళ్ళు ఇప్పుడు పడిపోతే ఎట్లా? కష్టం కదా. సో డెఫినెట్ గా వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి కొంచెం ఆ కన్సర్న్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా వికసిత్ భారత్ బడ్జెట్ మంచి బడ్జెట్. బట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ తరపున చూస్తే మటుకు కొంచెం ఇది అనిపించింది, కొంచెం పెయిన్ అనిపించింది, అంతేనండి. ఏదైనా మార్కెట్ మళ్ళీ చిన్నగా పెరుగుద్ది, ఏం డౌట్ లేదు. ఎందుకంటే వార్స్ కూడా ఆగిపోతాయి, వార్స్ కూడా ఆగే ఛాన్సులు ఉన్నాయి. తర్వాత ట్రేడ్ డీల్ జరిగింది, ఎప్పటి నుంచో అనుకున్నది ఎనీ టైమ్ ఇట్ మే బర్స్ట్ అనుకున్నా అయింది. సో ఇవన్నీ పాజిటివ్ కాబట్టి అన్ని ఒకసారి వస్తే బాగుండేది. సో నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ వస్తుంది. సో ఇంకా వచ్చేవన్నీ పాజిటివ్ అవ్వచ్చు దాదాపుగా. ఏదేమైనా కానీ మనం అనుకున్నట్టు ఈ 2 నెలలు అట్లానే ఉంటుంది అనుకున్నాం. సో బడ్జెట్ బాగుంటే పెరుగుద్ది అనుకున్నాం, బడ్జెట్ బాగాలేదు. సరే ఇంకొక న్యూస్ వచ్చింది. సో డెఫినెట్ గా ఈ మంత్ లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ చాలా మంది ఇప్పుడు పడింది కదా, నిన్న మొన్న పడింది కదా, చాలా మందికి డౌట్ ఉంది. కాకపోతే మీకు గోల్డ్ మట్టుకు అవసరార్థమే కొనుక్కోండి ఎప్పటికైనా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు. మీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు పెరుగుతుంది, కానీ దాన్ని మనం ఎప్పుడు గ్రాప్ చేయలేము, ఎప్పుడు ఏ ఇష్యూస్ వస్తో తెలియదు కాబట్టి. కాబట్టి గోల్డ్ ని ఇన్వెస్ట్ చూడకుండా సిల్వర్ ని చూడొచ్చు, సిల్వర్ కాపర్ ని చూడొచ్చు. సో డెఫినెట్ గా అది మీకు ఒకేసారి కొనకుండా మీరు పెట్టుకున్న క్యాపిటల్ లో 25% పెట్టండి, స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది బెస్ట్, అది సేఫ్ ఉంటుంది. ఒకవేళ ఫర్ సపోజ్ ఏదైనా కిందకు వస్తే మళ్ళీ ఇంకొక 25% అట్లా చేస్తే మంచిదని ఉద్దేశం. ఎందుకంటే ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పెరుగుతుందా, నిన్న 35,000 నుంచి క్లోజింగ్ 7,000 అయింది, -35 నుంచి -7,000 క్లోజ్ అయింది. ఇవాళ కొంచెం ప్లస్ లో ఉన్నట్టున్నాయి. సో కొంచెం చూడాలి, ఈ రోజు కూడా చూస్తే డైరెక్షన్ తెలుస్తుంది. ఓవరాల్ గా సిల్వర్ కి మళ్ళీ ట్రెండ్ ఉంది, కానీ చిన్నగా పెరుగుద్ది, విపరీతంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు 4,10,000 ఒక నెలలో వస్తుందా, 10 రోజులు వస్తుందా అని చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చోండి. డెఫినెట్గా మళ్ళీ 4,10,000 దాటుద్దా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ క్రాస్. ఎప్పుడు అని అడగద్దు, బట్ ఇట్ విల్ క్రాస్. సార్
కానీ సార్ చాలా స్టీప్గా తగ్గిపోయింది సార్. స్టీప్ అవునండి. అంటే అంటే స్టీప్గా తగ్గిపోయింది కదా సార్, మరి పెరిగేటప్పుడు కూడా స్టీప్ మరి విపరీతంగానే పెరిగింది కదా, అబ్నార్మల్ గా పెరిగేసరికి అది మొత్తం మరి నేను అందుకే అన్నా పారాబోలిక్ పాత్ వస్తుంది 350 దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాం. అవును సార్, పారాబోలిక్ పాత్ వస్తుంది, బీ రెడీ, ఏదైనా కొంచెం ఫేస్ అవ్వండి, కొంచెం ఏం కాదు, లాంగ్ రన్ మళ్ళీ ఓకే. అదేనండి, గోల్డ్ అంత పడలేదు చూడండి, గోల్డ్ కొంచెమే పడింది, గోల్డ్ అంత పడలేదు, సిల్వర్ పెరిగింది కాబట్టి తగ్గింది. పెరిగిన దాంట్లో చూసుకుంటే చాలా తక్కువే. డెఫినెట్ గా మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, కొంచెం మనం పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేస్తే. ఎందుకంటే ఫ్యూచర్స్ లో పొజిషన్స్ ఉన్న వాళ్ళు మార్జిన్స్ కు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పొజిషన్స్ కూడా తీసేశారు. అవునండి, ఇప్పుడు సండే పెట్టారు, అవును, కమోడిటీస్ పెట్టకుండా ఉంటే బాగుండేది. అవును, బ్యాంకులు లేవు, ట్రాన్స్ఫర్ చేయాలి, ఆర్టీజీస్ చేయాలి, కొంతమంది ఆర్టీజీస్ చేయలేరు, అప్పుడు పొజిషన్స్ ఏమో ఉంచరు. అవునండి, అంతకు ముందు అన్ని డబ్బులన్నీ ఎవాపరేట్ అయిపోయి ఉంటాయి పొజిషన్స్, అలా కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. బడ్జెట్ సండే వచ్చినప్పుడు దయచేసి ఈక్విటీ మార్కెట్ పెట్టి కమోడిటీస్ పెట్టకుండా ఉంటే బాగుండేది. లేకపోతే బ్యాంకులు కూడా ఆ రోజు క్లియరెన్స్ బ్యాంకులు కూడా ఉంటే అప్పుడు ఇమీడియట్ గా బాగుండేదేమో అనిపించింది. రైట్ సార్. సార్ ఎనీవే సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. సో సార్ మరి కాలర్స్ తీసుకుందాము. సాయి సందీప్ గారు తెనాలి నుండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్, సార్ చెప్పండి. ప్రభు సార్, చిన్న విషయం సార్. నమస్తే. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయమంటారా, మళ్ళా ఇన్వెస్ట్మెంట్ లేదా రియల్ ఎస్టేట్ మీద వెళ్ళమంటారా? నేను సీనియర్ సిటిజన్, 61 years సార్. అంటే మనం పెట్టుకున్న టార్గెట్ 15 years టైం అంటే మీరు కొంచెం డైవర్సిటీ చేయండి, కొంత రియల్ ఎస్టేట్లో, కొంత సిల్వర్లో పెట్టండి, మొత్తం పెట్టకుండా. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఎప్పటికైనా డబ్బులు ఇస్తుంది, కానీ మనం అనుకున్న టైంకి ఇవ్వదు. సో మన అవసరార్థం సపోజ్ నెక్స్ట్ 5 yearsలో నాకు కావాలి అనుకున్నప్పుడు ఆ టైంకి మనకి రిడిమ్షన్ చేసే ఇది ఉండాలంటే ఉండదు కదా. సో అందుకని ఆ కన్సర్న్ కొంచెం ఉంటుంది అనమాట. అది మనం ఇది పెట్టుకొని కొంచెం డైవర్సిఫైడ్, అంటే అది రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ నుంచి మనకు కొంచెం పెరిగితే మనకు ప్లస్ అవుద్ది అనుకున్నప్పుడు సిల్వర్ లాంగ్ టర్మ్లో మళ్ళీ పెరుగుద్దండి, పెరగకుండా ఉండదు. కాకపోతే కొంచెం పార్ట్కి ఇప్పుడు చెప్పినట్టుగా కొంచెం కొంచెం కొనండి పడినప్పుడల్లా. మధ్యలో చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ ఉన్నాయి కదా, మన 4 లక్షలు 10,000 వచ్చేదాకా కూడా చిన్న చిన్న మధ్యలో ఉన్నాయి. సో అది పడినప్పుడు కొంచెం కొంచెం ఎక్రూట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ మళ్ళీ మంచి రేట్లో వస్తాయి. ఎందుకంటే అసలు పిక్చర్ స్టార్ట్ అవ్వలేదు, గ్రీన్ ఎనర్జీ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ అసలు స్టార్ట్ అవ్వలేదు. అవి స్టార్ట్ అయినాయి అనుకోండి ఫుల్ లెంత్గా, సిల్వర్ యూసేజ్ బాగుంటుంది. సో డెఫినెట్గా లాంగ్ రన్లో డిమాండ్ అంతే ఉంది, డిమాండ్ ఏం తగ్గలేదు, సప్లై కొంచెం తగ్గింది. ఇప్పుడు చైనా కూడా కొంచెం టైట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రీ చేస్తుంది. సో డెఫినెట్గా దాని అనుగుణంగా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ గ్రోత్ వస్తుంది. బట్ ఎక్స్ట్రాడినరీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ అట్లా ఏదన్నా ఎకనమిక్ కన్సర్న్స్ ఏదన్నా కొంచెం ట్రంప్ డాన్స్ కొంచెం ఎక్కువ ఉంటే అప్పుడు ఏదన్నా ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని పాజిటివ్గా మాత్రమే చూడండి. ట్రేడ్ డీల్ అయిపోయింది, వార్స్ తగ్గిపోయింది అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, ఇక ఏం లేవు కదా, ఆయనది కొత్తది తేనంత వరకు అని అప్పటి వరకు పాజిటివ్గా ఉంటుంది. సో సార్ అదండి విషయం. సో సార్ మరి శర్మ గారు చెన్నై నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ప్రభు గారికి ఒక చిన్న చెప్పండి సార్ సవాలు. ఒకప్పుడు ఎలక్ట్రా గ్రీన్ టెక్ గురించి నేను అడిగాను, ఆయన చాలా బాగుంది ప్లానింగ్ కంటిన్యూ చేయమన్నారు. సరే కంటిన్యూ చేస్తూ ఉన్నాను, కానీ నిన్న వచ్చిన రిజల్ట్స్ చాలా డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే అదిరిపోతుందేమో వాళ్ళ ప్లాన్స్ అవి చూస్తే వెరీ వెరీ ప్రాస్పరస్ అండ్ ఎంకరేజింగ్. కానీ దట్ నెవర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రిజల్ట్స్ దే డిక్లేర్డ్ యెస్టర్డే. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏకే ఒకసారి కనుక్కుందామని. సార్ డెఫినెట్గా వాళ్ళు ఫ్యూచర్ కోసం వికసిత్ భారత్ లాగా ఆ లాంగ్ టర్మ్ కన్నట్టు ఉంది బడ్జెట్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కానీ 14 hours పట్టేది 6-7 hours. నేను అడుగుతుంది ఒలెక్ట్రా గురించి అండి. చెప్తున్నాను అందుకే నేను ఇది వికసిత్ భారత్లో ఇది కూడా ఒక పార్ట్ ఉంది. ఎలక్ట్రా గ్రీన్ బస్సెస్ కావాలి ఫ్యూచర్లో. గ్రీన్ బస్సెస్ అంటే పొల్యూషన్ లెస్ చేసుకోవాలి. 2030కి కార్బన్ ట్యాక్స్ కట్టాలి మనం మామూలు ఫజల్ ఫ్యూయల్ వాడుతుంటే. అది మరి ప్యారిస్లో జరిగింది కన్వెన్షన్. సో దాని అనుగుణంగా కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు. ఏదైనా మొత్తం మారాలి కాబట్టి గ్రీన్ బస్సెస్ ఇంకా యూసేజ్ ఉంది, వాళ్ళకి ఆర్డర్లు బాగున్నాయి. ఎందుకంటే పెరగడం కూడా విపరీతంగా పెరిగిందండి, అది పెరిగింది కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదైనా ఎక్సెప్షనల్గా ఎక్స్ట్రాడినరీగా
ఎక్స్పోనెన్షియల్గా పెరిగినప్పుడు రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. ఇలా న్యూస్ లేదన్నా ఉన్నప్పుడు భయంతో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం అమ్మేసి కింద కొనుక్కుందాం అనుకునే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. అమ్ముతున్నప్పుడు అందరూ ఒకేసారి అమ్ముతారు, కొన్నప్పుడు డిఫరెంట్ లెవెల్స్లో కొంటారు. దట్స్ ద మెయిన్ థింగ్. మళ్ళీ మీకు ఎలక్ట్రా గ్రీన్ ఏం డౌట్ లేదు, మంచి కంపెనీయే, మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే గ్రీన్ బస్సెస్ ఫుల్ లెంత్గా మారుతున్నప్పుడు, ట్రైన్స్ అన్నీ మారుతున్నాయి కదా, ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా ఎలక్ట్రా గ్రీన్ అనేది మీరు అమ్మాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి కన్సాలిడేషన్ అనేది టైట్ పొజిషన్లో లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ కూడా హెవీగా ఉంటుంది. ఆ టైం మనం వెయిట్ చేయాలి. రైట్ సార్. సార్ అదండి. సార్ మరో కాల్ రండి, ఆదినారాయణ గారండి తెనాలి నుండి. నమస్కారం సార్. అండి ఎస్ సార్. నా దగ్గర పిఎన్బి 112 రూపాయల్లో ఉందండి. పిఎన్బి ఓకే. తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 650 రూపాయల్లో ఉంది. ఓకే. హలో, ఓకే సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 650 రూపాయల్లో ఉంది. ఇది ఇంకా హోల్డ్ చేయొచ్చా, ఏమన్నా మళ్ళా కొనుక్కోవచ్చా? ఓకే. తర్వాత ఈ పిఎన్బి 112లో ఉంది, అన్ని లారస్ ల్యాబ్ కానీ వేదాంత కానీ ఏమన్నా కొనుక్కోవచ్చా? డైవర్సిఫైడ్ బాగానే ఉంటుందండి. లారస్ ల్యాబ్ ఫ్యూచర్లో మీకు మంచి టార్గెట్ వస్తుంది, మీకు మంచి ఫిగర్ 4 డిజిట్ కనపడుతుంది. ఇది 2000 దాకా పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. సో డెఫినెట్గా ఇట్స్ మల్టీ బ్యాగర్, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని లారస్ ల్యాబ్స్ పిఎన్బి అమ్ముకొని చేస్తాను. అంటే బ్యాంకులు ఇంకొంచెం అవుట్పుట్ బాగానే ఉందండి. ఇప్పుడు ఇంత ఉన్నా కొంచెం పడినా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ ఇదైనా మళ్ళీ బ్యాంకులు పెరిగే అవుట్పుట్ బాగుంది. ఆర్బీఐ నుంచి కానీ రిపోర్ట్ కానీ బ్యాంక్స్ బిజినెస్ అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకంటే బిజినెస్లు ఎందుకు బాగుండవండి? ఇదివరకు ఏమైనా ఛార్జీలు కట్ చేశారా? ఇప్పుడు ఎటు చూసినా ఛార్జీలు కట్ చేస్తున్నారు కదా. మరి బ్యాంకులు ఇన్కమ్మే కదా. ఎస్ఎంఎస్ చేసినా ఛార్జెస్, లేకపోతే ఏ సర్వీస్ ఇచ్చినా ఫ్రీ సర్వీస్ అనేది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఛార్జబుల్. సో డెఫినెట్గా బ్యాంకులు ఇన్కమే అది. సో అందుకనే నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 63,000 దాకా రావచ్చు. నేను లాస్ట్ టైం ఎన్నోసార్లు చెప్పా, 63,000 వచ్చినప్పుడు బ్యాంకులన్నీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెస్ట్. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. 124 ఉంది ఇప్పుడు, ఇవాళ కూడా 1% పెరిగింది. రీసెంట్ కూడా 132 దాకా వచ్చింది సార్ 16th జాన్. సో 132 జాన్ అయినప్పుడు 135, 140 దాకా రావచ్చు. మీకు ఇది పెరుగుతున్నప్పుడు 63 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయొచ్చు, టెన్షన్ లేదు బ్యాంకింగ్లో. మీరు లారస్ ల్యాబ్స్ వేదాంత అన్నారు, వేదాంత డైవర్సిఫైడ్, లారస్ ల్యాబ్స్ ఫార్మా. సో డెఫినెట్గా అవి చేసుకోండి. ఇది అమ్మిన తర్వాత చేసుకోవచ్చు, లేదా చిన్నగా అది ఏదైనా మధ్యలో ఏదైనా కొంచెం డౌన్ ప్రాఫిట్ బుకింగ్ అని ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఎక్రూట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ లారస్ ల్యాబ్స్, నో డౌట్ ఎట్ ఆల్. సో వేదాంత అనేది ఈ కాపర్ ఇవన్నీ కొంచెం సిల్వర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అది కూడా కొంచెం లాంగ్ టర్మ్లో బాగానే రిటర్న్స్ ఇస్తాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ బాలరాజు గారండి విశాఖపట్నం. నమస్కారం బాలరాజు గారు. నమస్తే సార్. ఎస్ సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, జస్ట్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, 3 lakhs వరకు. ఏ షేర్ తీసుకుంటే బాగుంటుంది లాంగ్ టర్మ్ అంటే, ఒక 1 year 2 years సార్? అంటే ఇది ఇన్స్టెంట్గా ఒక సెంటెన్స్లో చెప్పేది కాదు సార్. ఇప్పుడు మీ గోల్స్ అండ్ టార్గెట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు మీ పిల్లలకి లేకపోతే నెక్స్ట్ ఎప్పుడు కావాలి ఏంటి అని ఉంటాయి. అది అనాలిసిస్ చేసి ఏ ప్లాన్ సూట్ అవుతుందో దాని ప్రకారంగా చెప్తాం. ఇది ఇన్స్టెంట్గా చెప్పేది కాదు. మీరు నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, మీరు తర్వాత చేయండి. నేను లోకల్ హైదరాబాద్లో ఉంటాం మేము, మీకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే వచ్చి కలవచ్చు. కలిస్తే మీకు ఎందుకంటే 1-to-1 కూర్చున్నప్పుడు మా హార్ట్ టు హార్ట్ ఫీలింగ్స్ కూడా అర్థమవుతాయి ఎట్లా అనేది. ఫోన్ కంటే లోకల్లో ఉంటే రావచ్చు. ఎందుకంటే మొత్తం ఒకళ్ళకి సూట్ అయింది, ఇంకోళ్ళకి సూట్ కాదు. సో ఆ ప్లాన్ అనేది ఏది సూట్ అవుతుందో చూసి చెప్తాం కాబట్టి మీరు పూర్తి అనాలిసిస్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎలా మీరు మొత్తం డయాగ్నోస్ చేయాలంటే మొత్తం అవన్నీ చేసి ముందు వేయాలంటే ఎలా చెప్పాలో ఒక అనాలిసిస్ ఉన్నప్పుడు కూడా మీ అవసరార్థం, ఎందుకంటే మేము చెప్పినవి మీకు స్టిక్ ఆన్ చేయకూడదు, మీ అవసరాలను బట్టి ప్లాన్ చేయాలి. దట్స్ ఇంపార్టెంట్. అది ఆలోచించండి ఒకసారి సార్. సో సార్ ప్రస్తుతం ఇది కూడా బాగానే ఉంది సార్, నిఫ్టీ బాగానే ఉన్నట్టుంది. 700 పాయింట్స్ ఉందండి, 1300 పాయింట్స్ నుంచి ఒక 500 పాయింట్స్ తగ్గింది. సో డెఫినెట్ గా ఇవాళ ప్లస్ లోనే క్లోజ్ అవుద్ది అంత. ఇప్పుడు యూరోపియన్ ట్రేడ్ డీల్ జరిగింది, యుఎస్ ట్రేడ్ డీల్ ఇప్పట్లో రాదు అనుకున్నది వచ్చింది. సో అది మంచి పాజిటివేగా. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఆయనకి యూరోపియన్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఆయనకు కూడా అమ్మో ఇంకా వీళ్ళతో పెట్టుకోకూడదు కొంచెం, అంటే ఇద్దరికి మంచిది, మనకి మరీ మంచిది, యుఎస్ కి కూడా అవసరం. ఎందుకంటే
సింగిల్ అయిపోతున్నారు అక్కడ. అవును. వెస్టర్న్ దాంట్లో సింగిల్ అయిపోతున్నాడు, ఏకాక అయిపోతున్నాడు. కాబట్టి మనతో అవసరం డెవలపింగ్ ఎమర్జింగ్ మార్ట్స్ లో మనం స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి 144 కోట్లు తీసుకోవచ్చు ఒక రకంగా సెన్సెక్స్. ఇప్పుడు ఈ సంవత్సరం క్యాలిక్యులేషన్ కూడా ఉంది కదా. సో డెఫినెట్ గా ఈ 144 crores అంటే తక్కువ కాదు కదా. ఏ కంట్రీలో ఉంది అది కూడా యావరేజ్ మీన్ 28 years ఏజ్ మీన్ ఏ కంట్రీలో లేదు. అవును, ఎక్కడ చూసినా వరల్డ్ లో ఏజింగ్ ఉందండి. అవునవును. సో అది మనకి ప్లస్ పాయింట్. సో డెఫినెట్ గా కన్సంప్షన్ ఎక్కువ అవుద్ది కాబట్టి క్రీమ్ పీపుల్ కూడా ఉంటారు, బాగా చదువుకొని మంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి గ్రాప్ చేసుకోవాలి. సో డెఫినెట్ గా మనం ఈ పాయింట్ దగ్గర మాట్లాడదాము. సో ఆనందరావు గారండి, నమస్కారం ఆనందరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏషియన్ పెయింట్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, సిడిఎన్ఎస్ ఇప్పుడు తీసుకోవచ్చా? ఫ్రెష్ కదండి. ఏషియన్ పెయింట్స్, ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్, ఓకే, సిడిఎన్ఎస్. థర్డ్ వన్ ఏంటండి? సిడిఎన్ఎస్. సిడిఎస్, ఓకే. ఏషియన్ పెయింట్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇంకో 3 సిడి సిడిఎన్ఎస్ అండి. సిడిఎల్ఎస్ అండి. సి ఫర్ కొచ్చిన్, డి ఫర్ ఢిల్లీ, ఎల్ ఫర్ లండన్. సిడిఎల్ఎస్ అండ్ డిస్ప్లే కావట్లేదు కరెక్ట్ నేమ్. సార్ ఫుల్ నేమ్ చెప్పగలరా? సిడిఎస్ఎల్ ఎన్ఎల్ కాదు అండి, సిడిఎస్ఎల్. సిడిఎస్ఎల్ అంటే డిమాట్ల అకౌంట్ సార్ అది. సిడిఎస్ఎల్, అవును. డిమాట్ అకౌంట్ అంటే డిమాట్లు పెరుగుతున్నాయి బాగా, మీరు చూసారు కదా. సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్కి టర్న్ అవుతున్నారు, ఆ పర్సంటేజ్ బాగా పెరిగింది. సో దానివల్ల డిమాట్లు పెరుగుతున్నాయి. సో మరి డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఓపెన్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ మీకు మీకు వీడియోలు లాస్ట్ చూస్తే ఒక 5 అనుకున్నాం, అది అప్పటికి ఎవర్ గ్రీన్. అవును. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, బిఎస్సి, ఎన్ఎస్సి, క్యాంప్స్ ఇవి ఎప్పుడైనా సరే మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు. సో ఇది రికమెండేషన్ కాదు నేను చెప్పేది, లాంగ్ టర్మ్కి మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు. మనం ఎక్కడ కొనాలి అనేది మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని మనం ఎక్రూ చేసుకోవచ్చు అది పడ్డప్పుడల్లా. సో లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి, ఏం డౌట్ లేదు. ఈ మంచి కొచ్చిన్ షిప్ యార్డ్ 15-14 ఉందండి. ఈ మధ్య కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఏదైనా మీకు కొంచెం 1480 దగ్గర సపోర్ట్ ఉంది. 1560 క్రాస్ అయినప్పుడు కొనండి సార్, మళ్ళీ మీకు హై వచ్చే ఛాన్స్ ఉంటుంది చిన్నగా. ఎందుకంటే షిప్ యార్డ్స్ అన్నీ కొంచెం డెఫినెట్గా ఫ్యూచర్లో బాగుంటాయి. సో డెఫినెట్గా మంచి ఇది కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు. ఏషియన్ పెయింట్స్ అంటారా, 2457 ఉంది, 2.24%. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఆగి యూటర్న్ తీసుకుంది కానీ 2550 క్రాస్ అవుతున్నప్పుడు తీసుకోండి. అప్పుడు ఏముందంటే బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 2829 దాకా రావచ్చు. రీసెంట్ కూడా అక్కడి నుంచే పడింది. సో అది క్రాస్ అయితే మళ్ళీ అంతకుముందు హై వచ్చేసి 2950 దాకా రావచ్చు. సో లాంగ్ టర్మ్ ఏషియన్ పెయింట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీరు సెలెక్ట్ చేసిన కంపెనీలన్నీ బాగానే ఉన్నాయి సార్. 3. ఎస్ సార్. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, హారిక గారు ఏలూరు నుండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం చెప్పండి సార్. ఇప్పుడు మేము ఫిజికల్ సిల్వర్ 240లో ఉన్నప్పుడు తీసుకున్నామండి. ఇప్పుడు హోల్డ్ చేయడం మంచిదంటారా, సెల్ చేసేయచ్చు? అంటే తగ్గింది కదా భారీగా. ఫిజికల్ సిల్వర్ హోల్డ్ చేశారు అంటే ఫిజికల్ సిల్వర్ అంటే బిస్కెట్స్ టైప్ లో తీసుకున్నారండి? అవును సార్, బూందీ లాగా ఉంటుంది. 240. ఓకే, నో ప్రాబ్లం. అంటే యువర్ వ్యూ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్? సార్ యాక్చువల్గా వాళ్ళ గవర్నమెంట్ బాగా పెరిగిపోతుందని తీసుకున్నాం. కరెక్ట్ తీసుకుని కొన్నాళ్ళకి బాగా పెరిగి మళ్ళీ ఇప్పుడు తగ్గుతుంది కదా. అవును. అంటే మీరు ఏమనుకుంటున్నారు అది ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ కనుకొనుకున్నారా, షార్ట్ టర్మ్ కనుకొనుకున్నారా? లేదు సార్, లాంగ్ టర్మే అనుకున్నాము. లాంగ్ టర్మ్ అనుకుంటే హ్యాపీగా ఉంచుకోండి, ఏం డౌట్ లేదు. మళ్ళీ మంచి ఫిగరే చూస్తాం. ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్స్లో ఉంటుంది. ఎప్పుడు అడగద్దు. డెఫినెట్గా యూసేజ్ బట్టి, కన్సంప్షన్ బట్టి మళ్ళీ పెరుగుద్ది. అసలు అనుకున్నట్టు అసలు పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. మీ గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అవుతే విపరీతంగా అవసరం ఉంటుంది. సో సిల్వర్ దానికి ఆల్టర్నేట్ వచ్చేదాకా ఇప్పట్లో ఈ పరిస్థితిలో నెక్స్ట్ 10-15 years ఆల్టర్నేట్ ఏం లేదు. సిల్వర్కి కంపల్సరీగా సిల్వర్ వాడాల్సిందే. సో దాని అనుగుణంగా డిమాండ్ ఉంటూనే ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్సే వస్తాయి. కాకపోతే పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం మనం అనిపిస్తుంది, అరే 4 లక్షలు 10,000 ఎక్కడ 2.5 లక్షలు తగ్గింది, అది కొనేసి మళ్ళీ కొనుక్కుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ కరెక్ట్ పాయింట్ పెట్టుకోలేం. కానీ నేను అదే చెప్పేది, రేంజ్ బౌండ్ చూడండి. రేంజ్ మళ్ళీ యూటర్న్ తిరిగి పడుతున్నప్పుడు, ఎందుకంటే ఇట్లాంటివి ఏంటంటే పడుతున్నప్పుడు కొంచెం పడి రిస్క్ తీసుకోవాలి. అక్కడ అమ్మేసి కొంచెం మళ్ళీ తీసుకోవచ్చు.
అది కొంచెం లేదు ఆ రిస్క్ నాకెందుకు ఆ టెన్షన్ నాకెందుకు అన్నప్పుడు లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోండి, ఏం డౌట్ లేదు. సిల్వర్ గోల్డే ఒక రకంగా. ఎస్ మ్యామ్, అదేంటి సూచన. సో సార్ మరోసారి రమాదేవి గారండి హైదరాబాద్ నుండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం ప్రభు గారు. నమస్తే అండి. సార్ నేను ఇప్పుడు లారెస్ అనేది ఈ రేంజ్ లో అక్యుములేషన్ చేయొచ్చా? ఇంకా అండి ఎటర్నల్ 132 లో తీసుకున్నాను, టాటా పవర్ 398 లో ఉంది, టిఎంపివి 413 లో ఉంది. ఇవన్నీ అసలు పెరుగుతాయా సార్ ఈ మూడు? సిఎంపి టాటాది కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి, అది కొంచెం అండర్ వాల్యూ ఉంది. నేను అంత ముందు కూడా చెప్పాను నేను, అది పెరగాలి. ఎందుకంటే ఒక రకంగా చూస్తే టాటా ట్రస్ట్ కానీ షేర్ల పెద్ద మూవ్మెంట్ కనపడదు, ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేషన్స్ ఇట్లాంటివి ఏం చేయరు. సో దాని పని దాన్ని చేసుకుంటూ పోవాలి. అండర్ వాల్యూలో ఉన్నాయి, లాంగ్ టర్మ్కి మీకు మంచి ఇదే రావాలి అది మటుకు. సో నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్ చెప్పారా, సిఎంపివి చెప్పారా? సిఎంపిఏ చెప్పాను. లారెస్ ల్యాబ్స్ ఇప్పుడే అనుకున్నాం మీకు, ఇట్స్ మల్టీ బ్యాగర్ అని. మీకు ఇప్పుడు ఉన్నదానికి డబుల్ అవుద్ది లాంగ్ టర్మ్లో, ఎందుకంటే మొన్న రిజల్ట్స్ కూడా బాగున్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ₹1 కూడా డైవర్సిఫికేషన్ లేదు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు షేర్ హోల్డర్కి. సో అలాంటి కంపెనీలు ఉన్నాయి. అట్లాంటి కంపెనీలో దిస్ వన్ ఆఫ్ దట్. సో మంచి కంపెనీ. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అది పెట్టుకున్న తర్వాత మధ్యలో ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు చిన్నగా మళ్ళీ ఎక్కువ చేసుకుంటూ ఉండండి, ఏం పర్లేదు. లాంగ్ టర్మ్లో మీకు మంచి ఇది వస్తుంది. ఇంకోటి ఏంటి టాటా పవర్ చెప్పారు. ఎటర్నల్ వచ్చేసి 284 ఉందండి. ఎటర్నల్ కొంచెం 133 284 ఉందండి. ఎటర్నల్ 4.3% పెరిగింది. సో మళ్ళీ మీకు చిన్న ఎందుకంటే ఇది ఆర్డర్స్ మళ్ళీ వేరే వాళ్ళు తక్కువ ఇచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇవి ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని లాంగ్ టర్మ్లో నేను పోర్ట్ఫోలియో పెద్ద ఉండవలసింది. ఏదైనా కొత్త కంపెనీ వచ్చింది, లేదా అమెజాన్ కానీ ఫుడ్ డెలివరీలోకి వచ్చింది, వాళ్ళకి వచ్చినాక వాళ్ళు కనుక వీళ్ళు ఇచ్చిన దానికి ఛార్జెస్ తగ్గించారు అనుకోండి, ఏముంది పొలోమని ఆర్డర్స్ అన్ని అక్కడ పోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? తగ్గుతాయి. సో అంతగా స్ట్రాంగ్ ఫండమెంటల్ కాదు ఇది నా ఉద్దేశం. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ట్రెండింగ్ ఉన్నప్పుడు చేసి ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చేయాలి. లాంగ్ టర్మ్ లో ఉండవలసిన షేర్ కాదు నా ఉద్దేశం. ఏదన్నా ఫ్యూచర్ లో ఏదైనా వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు మనం ట్రేడ్ డీల్ రాదనుకున్నాం, ఇప్పట్లో రాదనుకున్నాం, వచ్చింది 1300 పాయింట్లు. సో అట్లానే ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి తక్కువ రేటుకి ఇచ్చారనుకోండి, ఏమవుద్ది? దట్స్ వాట్ కాంపిటీషన్ కదా. ఎస్. ఓకే అండి మేడం, అదండి సూచన. సో సార్ సాయి గారు అనంతపురం నుండి. నమస్కారం సాయి గారు. ఎస్ సార్, చెప్పండి సార్. లగ్నం స్పెంటెక్స్ ఒకటి ఏంటండి? లగ్నం స్టీల్ సార్. లగ్నం స్పెంటెక్స్. రెండోది ఏంటండి సార్? SSW స్టీల్ సార్. SMW స్టీల్. ఎస్ఎమ్మా హెచ్ఎమ్మా? సార్ SSWL. హెచ్ ఫర్ హైదరాబాద్ సార్. సార్ ఎస్ సార్. మీ వాయిస్ క్లియర్ లేదండి, కొంచెం గట్టిగా చెప్పగలరా? సార్ SSW స్టీల్. హెచ్ఎఫ్ అండి. మీరు హెచ్ఎఫ్ అదే మనకు అది ఎస్ వినపట్లేదు కదా. హెచ్ఎఫ్ డబుల్ ఎస్. ఓకే, చూస్తున్నారండి. సార్ ఫస్ట్ ఏంటి వినపడలేదు సార్, వినపడలేదు సార్. లగ్నం స్పెంటెక్స్ సార్. లగ్నం అయితే చెప్తున్నానండి, ఒక్క నిమిషం. లగ్నం స్పిన్టెక్స్ వచ్చేసి మీకు 73.5, ఇవాళ 8.6% పెరిగిందండి ఇది. సో 100% కాటన్ రింగ్ ఓపెన్, ఇది సర్టిఫైడ్. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, తీసుకోవచ్చు మీరు. 85, 90 దాకా రావచ్చు. అది కనుక క్రాస్ అయితే అంతకుముందు హై 110 దాకా రావచ్చు, ఛాన్సెస్ ఉంది. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే కాటన్ది ఏదన్నా మంచిగా ఉన్నప్పుడు దాని ప్రకారంగా గ్రోత్ ఉన్నప్పుడు బాగా వస్తుంది. సో లాంగ్ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా మీకు 90 క్రాస్ అయితే కొంచెం మళ్ళీ 110 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ 90 దగ్గర బాగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం యూటర్న్ తిరగచ్చు. లేదు కట్ అయిందంటే కిందకి వచ్చే ఛాన్స్ ఉంటాయి, అక్కడ మనం చూసుకోవాలి. లేదా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయితే కింద కొనవచ్చు. సో లాంగ్ టర్మ్కి అయితే అట్లా చూడండి, అది బెస్ట్. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, లాస్ట్ కాలర్ అండి అంజనీ కుమార్ హైదరాబాద్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి సార్. క్యాస్ట్రాల్ ఇండియాది నేను కొన్నది యావరేజ్ ₹200కి, ఇప్పుడున్నది 186 ఉందండి. అవునండి. ఇంకోటేమో వ్యారీ రిన్యూవబుల్స్ అండి, నేను కొన్నది 1021కి, ఇప్పుడు 930 ఉంది.
సో ఇది హోల్డ్ చేయరా లేకపోతే ఎట్లా లైక్ లాంగ్ టర్మ్ లో ఏమైనా వాల్యూ వస్తుందా? వారీ ఎనర్జీస్ రిన్యూబుల్ ఎనర్జీ. వెరీ రెన్యూవబుల్. సార్ రెన్యూబుల్ ఎనర్జీ లాంగ్ టర్మ్ బెస్టే. అది ఇంకా మనకి ఇంకా స్టార్ట్ ఇది కాలేదు కదా. లాంగ్ టర్మ్కి ఫ్యూచర్ స్టాక్ అనుకోవచ్చు, ఒక ఫ్యూచర్ జనరేషన్ స్టాక్. ఇది లాంగ్ టర్మ్కి అయితే పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. క్యాస్ట్రాల్ అన్నారు, క్యాస్ట్రాల్ 200 అన్నట్టున్నారు, 186 ఉంది మీకు. ఇది కొంచెం 190 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. సో డెఫినెట్గా అక్కడి నుంచి మీకు హై 220 వరకు పెట్టుకోవచ్చు. అది కనుక క్రాస్ అయితే మటుకు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా సంవత్సరం నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా ఇబ్బంది పడ్డాయి. సో ఇప్పటి నుంచి ఇంకా రైట్ టైం. మోతీలాల్ చెప్పినట్టు ఈ సంవత్సరం సెన్సెక్సే 30,000 ప్లస్. బ్రాడర్ మార్కెట్ కూడా బాగుండొచ్చు. లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కొంచెం బ్రాడర్ మార్కెట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే బ్రాడర్ మార్కెట్ బాగున్నప్పుడు ఇండియాలో అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనం ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ కొంటాం, మనం లార్జ్ క్యాప్ కొనం. సో డెఫినెట్గా దాని అనుగుణ FIIs ఎక్కువ లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో డెఫినెట్గా అవి పెరిగినాయి అనుకోండి, ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. లాస్ట్ ఇయర్ మనకి అంత ఇది లేని రిటర్న్స్ నెగిటివ్లో ఉన్నాయి, ఈ సంవత్సరం రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే రైట్ సార్. సార్ అదండి, మరి ఆ రకంగా ఏంటంటే మీరు ముందుకు వెళ్ళండి సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. నమస్తే.